బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఉంది పంతులు గారు, 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తానమ్మా. సూర్యకాంతమ్మా, అయ్యా ఇక నేను సెలవు తీసుకుంటాను. ఈగలు 300 ఇప్పిస్తే ఇవి ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. ఈగలు తప్పుకుంటే ఈగలకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి, ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? కొంపదీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా? వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో, కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అబ్బే లేదు, ఓ కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా, జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు, బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు నీట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటేజ్ వారిని తన్నకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ ఇద్దరు తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. ఆ పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మిని నన్ను అవమానించి బయటికి గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నేను కొట్టానా? నేను కొట్టానా? నేను కొట్టానా? నువ్వు కొట్టలేదు, నువ్వు కొట్టలేదు, నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు, కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడు ఎక్రమాన్ని అరకట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళారు. కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, పొడి పెద్ద ఆగండి. గోడౌన్ సరుకుచ్చుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9. అయ్యో చాలా దొరికినాయి.
ఈగలు ఒకటి. కదలొద్దు. Don't move. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ఉల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ని. ఏంది కదా బాగుండదు. అరే ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని. కాదు ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచిలో ఉంది, వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే. చూపి. గట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని అవుట్. వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. ఈ ఇల్లు ఇంకా ముందు కదా. అన్నదే ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు వేయ్. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య బుజ్జి. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్దది ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రేయ్, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలీదురా బుడ్డి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాం. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. వద్దు. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమనంగానే వీడు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోసం దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలు ఎత్తుపోయారు. ఏం కంగారు పడకండి,
మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా జరిగి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. రేపటి అంతకంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా. సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ? మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా. వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్, ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు. ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఒరేయ్, ఫోన్ పెట్టేరా. ఒరేయ్, చచ్చాను రా బాబాయ్. వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి. దేవుడి దేవులో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ పెక్క మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? నెలకొన్నారు ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పేయాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో, ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును. దానికి వాడు బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును. నేను బస్ బస్ సబ్ ధోకా హై. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్వతి అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీ అని నేను చెప్పా. ఆ. దీనికి ఎంత అదిరిపడిపోతావేంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కన్నెపిల్లలు అనుకుంటున్నారు. అయ్యో. 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లా తల కాపీ చేయండి. వాడి మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak ऐसे. అయ్యో, తగిలిందా? ఏమండి ఏమండి? అయ్యో, చీట్. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతా నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి, నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో, వాటి సంగతి తేవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటిని చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనతే బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావే నాన్న? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఒరేయ్, పక్కన బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్టా. అక్కర్లేదు. ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదిలే, నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. సూపర్.
అయ్యో ఏమిటి సార్ అలా కాలు కాళ్ళని పిల్ల తిరుగుతున్నారు మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలు గాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఆ, ఏంటి సార్ ఏం జరిగింది? ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ కేసు ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. సరా పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు దొడ్డ ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మ ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్ సార్ అయ్యా. దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, అయ్యో. బాగా పండిన 2 అట్టిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు, నీ బియ్యం ఉంటుంది. రే అమ్మా. ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అట్టిపళ్ళు పడరా. అలాగే అరే, తొందరగా రా, మీరు బాగా పడుతుంది సార్. ఇగో అరటిపళ్ళేవా? థ్యాంక్స్. అట్టిపళ్ళు తెమ్మని నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్ ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా? అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతురా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. సరే కరెక్ట్ కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. చంపు. ఏంటి కొడతామండి ఇలాగా? ఏంటి అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. కొడతావు. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడిని పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా రా. నాన్న, ఆయన అడుగుతారు కానీ. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. వాడేమో మళ్ళీ అదే ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బిజీ పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? 1. ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అయ్యో అయ్యో, కడుపులో ఇప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబాయ్, అడుగు ఎదురుగా. కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దార్తేను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? 2. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదేది. ఆ, రేయ్.
ఇదిగోండి సార్ మిట్టి కాండి పంపించండి మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మిట్టి. పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి, ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తల్లండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ఓహో, నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానే, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి, మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. ఓ, నీ దుంపదగా. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్, ఆ, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఆ, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20, మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా? అది కాదు సార్, ఆ. మీరు కంగారు పడకండి. ఆ, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా. అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి ఆ, సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20, విన్నారు కదా సార్. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. చా, ఆ, 50, 20, 70. అవును సార్. 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. ఆ. అందులో 20 నాది కదా. అబ్బా, 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుంది మన డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను వేయించాను కదా. అబ్బబ్బా, 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. అందులో నేను వేయించాను కదా. ఇచ్చేయండి చెప్తాను. ఆగండి సార్. మీరు కొట్లాడుకుంటారా సార్? ఇదేం బాగోలేదండి. నా 70, ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడు మాకు తెలీదా? ఇదిగో 70. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు మరి. రే, ఇట్లా చెప్తాను. ఆ. నా 50 నాకు. 50, ఏంటి, 50 రూపాయలు? అవును, ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదరా? సార్? నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు చూసారా కదరా? సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. రేయ్, చూసారా సార్? shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్, వాడు నా దగ్గర 50 తీసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత ఇచ్చావా? మీరు 50 ఇచ్చాను సార్. నేను ఏమిచ్చాను కదా. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే. కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి హలో. సార్. అరే, పోరా. అయ్యో. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. ఏ, కావాలంటే అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? రేయ్. చెప్పండి. ఓ, హెల్ప్. హే, హెల్ప్. సార్, వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో, దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్, 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్.
ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. రావయ్యా. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైలికి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ చిచ్చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది? Shut up! ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచ్యలు పోయినప్పుడు మాత్రం ఉండవు. పని చూసుకోండి. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికేదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు ఇకలే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద. పద.